హాయ్ బంగారమ్స్. ఐఏఎస్ ఎగ్జామ్ అంటే కేవలం ఒక పరీక్ష కాదు. ఇది మన సహనం, కష్టపడి పనిచేసే శక్తి, డెడికేషన్కి లిట్మస్ టెస్ట్ లాంటిది. కానీ నిజమేమిటంటే చాలా మంది మొదలు పెడతారు, కానీ మధ్యలోనే అలసిపోతారు. ఇప్పుడు మీరు చదవడానికి కూర్చున్నా కాసేపటికి నిద్ర వస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఈ రోజు నేను చెప్పబోయే టిప్స్ విన్న తర్వాత మీరు అన్స్టాపబుల్ ఐఏఎస్ ఆస్పిరెంట్ అవుతారు. ఇక స్టడీ చేస్తే మీరు ఫీల్ అవ్వాల్సింది టైర్డ్నెస్ కాదు, ఓన్లీ ఎనర్జెటిక్. ఒకసారి యూపీఎస్ ఆస్పిరెంట్ అయిన అర్జున్ అనే స్టూడెంట్ ఢిల్లీకి కోచింగ్కి వెళ్ళాడు. మొదటి రోజుల్లో బాగా చదివాడు, కానీ 6 అవర్స్ తర్వాత కంటిన్యూస్లీ చదివేసి మెంటల్గా చాలా టైర్డ్ అయ్యాడు. స్లోగా అతని మోటివేషన్ తగ్గింది. ఒకరోజు అతని మెంటర్ వచ్చి అడిగాడు, అర్జున్, నువ్వు మ్యారథాన్ రన్ చేస్తే ఒక్కసారి లోపలే 42 కిలోమీటర్స్ పరిగెడతావా, లేదా మధ్యలో స్టాప్ తీసుకొని నీ శక్తిని బ్యాలెన్స్ చేస్తావా? అర్జున్కి రియలైజేషన్ అయ్యింది, ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా మ్యారథాన్ లాంటిదే. ఆ రోజు నుండి అతను ప్రతి 40 మినిట్స్కి చిన్న బ్రేక్ తీసుకుంటూ చదవడం మొదలుపెట్టాడు. ఫలితం కాన్సన్ట్రేషన్ పెరిగింది, టైర్డ్నెస్ తగ్గింది, మైండ్ ఫ్రెష్గా ఉంది. ఇదే సీక్రెట్. నంబర్ 1 వచ్చేసి 40 మినిట్స్ రూల్. ఫ్రెండ్స్, ఒక కంటిన్యూస్ 40 మినిట్స్ స్టడీ తర్వాత మన బ్రెయిన్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో ప్రతి 40 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ 10 మినిట్స్ లో మొబైల్ స్క్రోలింగ్ కాదు కదా, కళ్ళు మూసుకుని డీప్ బ్రీతింగ్ చేయండి, నీళ్లు తాగండి, చిన్న వాక్ చేయండి. ఇది చేస్తే మీ బ్రెయిన్ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. సో నంబర్ 2, స్టడీ పోస్చర్. చాలా మంది బెడ్ మీద, పిల్లో మీద బ్లాంకెట్ తో కూర్చుంటారు. ఇలా చదవడం అంటే మైండ్ కు సిగ్నల్ వస్తుంది, అదేమిటంటే రిలాక్స్ అండ్ స్లీప్ అని. ఇన్స్టెడ్ ఒక హార్డ్ చైర్, డెస్క్ మీద కూర్చొని స్ట్రేట్ గా సిట్ అవ్వండి. కంఫర్టబుల్ గా ఉండాలి, కానీ టూ కోజీ కాకూడదు. నంబర్ 3, డెడికేటెడ్ స్టడీ స్పేస్. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కి ఒక కార్నర్ డెడికేటెడ్ గా ఉండాలి. అది మీ రూమ్ లో ఒక చిన్న డెస్క్ కావచ్చు, కిచెన్ టేబుల్ కావచ్చు, కానీ అక్కడ కూర్చుంటే బ్రెయిన్ కి సిగ్నల్ రావాలి, స్టడీ మోడ్ ఆన్ అని. ఈ సింపుల్ టెక్నిక్ వల్ల డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి. స్టెప్ నెంబర్ 4, స్టడీ స్పేస్ చేంజ్. మెమరీ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు ఏమిటంటే స్టడీ స్పాట్ చేంజ్ చేస్తే రిటెన్షన్ పెరుగుతుంది. రోజు ఒకే చోట కూర్చోకుండా కొన్ని రోజులు లైబ్రరీ, కొన్ని రోజులు హాస్టల్ రూమ్, ఇంకొన్ని రోజులు పార్క్ లో చదవండి. ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల మన బ్రెయిన్ కొత్త ఎనర్జీతో అబ్జార్బ్ చేస్తుంది. నంబర్ 5, బ్రైట్ లైట్స్. నైట్ లో చదువుతున్నప్పుడు డిమ్ లైట్స్ అవాయిడ్ చేయండి. డిమ్ లైట్స్ అంటే బ్రెయిన్ కు అగైన్ సిగ్నల్ వస్తుంది, అదేంటంటే స్లీప్. ఇన్స్టెడ్ బ్రైట్ వైట్ లైట్ వాడండి. అలర్ట్ గా ఉండడానికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. నంబర్ 6, ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. ఫోన్ నోటిఫికేషన్స్, అన్నెసెసరీ చిట్ చాట్, బ్యాక్గ్రౌండ్ టీవీ, ఇవన్నీ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కు పాయిజన్ లాంటివి. సో చదివేటప్పుడు మొబైల్ సైలెంట్ లో పెట్టండి, లేదా స్టడీ యాప్స్ వాడండి. కాన్సన్ట్రేషన్ అంటే ఐఏఎస్ ప్రిపరేషన్ లో ఆక్సిజన్ లాంటిది. నంబర్ 7, మ్యూజిక్ థెరపీ. సైలెంట్ గా చదవలేకపోతున్నారా? అన్బీట్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేయండి. ఇది బ్రెయిన్ కి అలర్ట్ గా ఉంచుతుంది, స్పెషలీ లాంగ్ రీడింగ్ సెషన్స్ లో. నంబర్ 8, రీడ్ అలౌడ్ టెక్నిక్. మన బ్రెయిన్ కి విన్నది ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది. సో టఫ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు లౌడ్ గా చదవండి, ఇది మెమరీలో డీప్ గా సెటిల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఐఏఎస్ జర్నీ సులువు కాదు, కానీ మీరు ఈ చిన్న స్మాల్ హ్యాబిట్స్ ఫాలో చేస్తే టైర్డ్నెస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, లాంగ్ రన్ లో మీరు కన్సిస్టెంట్ గా ఉంటారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఐఏఎస్ టాపర్ అవ్వడానికి పెద్ద పెద్ద సాక్రిఫైసెస్ అవసరం లేదు. స్మాల్ డిసిప్లిన్స్, డైలీ హ్యాబిట్స్, ఇవే ఫైనల్ సక్సెస్ డిసైడ్ చేస్తాయి. మీలో ఎవరున్నారు ఇప్పుడే చదువుతున్నానని డిసైడ్ చేసుకున్న వాళ్ళు కమెంట్స్ లో ఐ విల్ క్రాక్ ఐఏఎస్ అని రాసేయండి. సో మీ సక్సెస్ స్టోరీ రాసేది మీ కష్టమే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ ఆస్పిరెంట్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్ at first. Thanks for watching and stay focused.